హలో అండి, వెల్కమ్ టు సిరీస్ స్మార్ట్ బ్లాగ్స్. మనం ఈరోజైతే ఒక ప్రోమోతో మేము ముందుకు వచ్చాము. సో మార్నింగ్ రిలీజ్ చేసిన ప్రోమో ఇది 1 minute 52 seconds ఉంది. ఫస్ట్ ఈ ప్రోమో స్టార్టింగ్ వచ్చేసి బిగ్ బాస్ అందరినీ ఒక కన్ఫెషన్ రూమ్ పిలిచాడు. సో ఆ రూమ్లో వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఎవరైతే నిన్న ముగ్గురైతే చీఫ్గా ఎన్నికయ్యారో నిఖిల్ అండ్ యష్మే అండ్ నైనిక. వీళ్ళ ముగ్గురికి అయితే ఒక చైర్స్, ఒక గద్దెలాగా ఉన్న చైర్స్ని అరేంజ్ చేసి దాంట్లో కూర్చోమని చెప్పాడు. అండ్ బిఫోర్ దే ఆర్ సిట్టింగ్ వాళ్ళకి మంచి ఒక హారం, లైక్ అక్కడ ఉన్న హారంతో సగర్వంగా వేసుకొని కూర్చోమని చెప్పాడు. దెన్ వాళ్ళ ముగ్గురు అది వేసుకొని అక్కడ కూర్చున్నారు. మేబీ వాళ్ళు అక్కడ కూర్చోవడం వల్ల ఈ రోజున నామినేషన్స్లో వాళ్ళు ఉండకపోవచ్చు. సో నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి, మాటల యుద్ధాలు స్టార్ట్ అయినాయి. సో ఈరోజు జరిగిన ప్రోమోలో ఏం జరిగిందో మేము చెప్తాం యాజ్ పర్ ప్రోమో. యాక్చువల్లీ ఈరోజు ప్రోమో అయితే చాలా బాగుంది. ఆ ప్రోమోని చూస్తే మనకి ఎపిసోడ్ అయితే ట్విస్ట్లు అలాగే గొడవలు బాగా ఉంటాయని అయితే మనకు అర్థమైంది. సో ఈరోజు ప్రోమో వచ్చేసి నిన్న ఎవరైతే నిజంగానే చీఫ్స్ అయ్యారో వాళ్ళనైతే ఒక కన్సెషన్ రూమ్కి పిలిచి వాళ్ళని కూర్చోమని చెప్పడము, సగర్వంగా అంటే వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోబెట్టడము. సో ఇది ఇక్కడి వరకు అయితే బాగుంది. కానీ ఫస్ట్ డేనే నామినేషన్ డే స్టార్ట్ అయిపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అంటే యాజ్ పర్ బిగ్ బాస్ రూల్ ప్రకారం అయితే డే 1 రోజే స్టార్ట్ అవుతుంది. సో నిన్న స్టార్ట్ అవ్వలేదు కనుక నేనైతే పర్సనల్గా ఏమనుకున్నానంటే ఎప్పటిలాగానే సాటర్డేనే స్టార్ట్ అవుతుంది అనేసి నేను అనుకున్నాను. బట్ బిగ్ బాస్ ఇలా ట్విస్ట్ ఇస్తాడైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే జనాలకు కూడా కావాల్సింది అదే కదా, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అయ్యేది నామినేషన్ డేనే. నామినేషన్ డే రోజే బిగ్ బాస్ వాళ్ళకైనా సరే జనాలకైనా సరే ఆ రోజు చాలా ఎంటర్టైన్మెంటింగ్గా ఉంటుంది. సో అలాగే ఈరోజు అయితే బిగ్ బాస్ ప్రోమోలో అయితే నామినేషన్ డే అన్నమాట. అయితే మీరు చెప్పినట్టుగానే వాళ్ళైతే అక్కడ సింహాసనాల మీద కూర్చున్నారు కనుక మేబీ ఉండకపోవచ్చు. అది అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకటి కూడా అయ్యి ఉండొచ్చు. ఏంటి అంటే అక్కడ కూర్చున్న ముగ్గురిట్లో ఒక 1 or 2 మెంబర్స్ని నామినేట్ చేయమని అపోజిషన్లో ఉన్న వాళ్ళకి చెప్పుండొచ్చు కదా. నార్మల్గా ఎప్పుడు జరుగుతుంది కదా అలా. సో ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో 3 మెంబర్స్లో మీరు ఒకరిని చూస్ చేసుకోండి అనేసి నామినేషన్లో ఉన్న వాళ్ళని ఎన్నుకోమని చెప్పే చాయిసెస్ అయితే ఉన్నాయి, చాలా వరకు అయితే ఉన్నాయి. సో చూడాలి, నైట్ ఎపిసోడ్ చూస్తే తప్ప మనకి ఏమవుతుంది అనేది అయితే మనకి ఒక క్లారిటీ అయితే లేదు. కాకపోతే మనము ఏంటి అంటే ఈ విధంగా కొంచెం ఇలా జరుగుతుందేమో అనేసి మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అది ఉంటుందో లేదో అయితే ముందు అయితే మనం రేపు నైట్ ఎపిసోడ్లో అయితే చూడాలి. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ రోజు ప్రోమోలో జరిగిన విషయాన్ని అయితే డిస్కస్ చేసేసేద్దాం. సో యాజ్ పర్ ప్రోమో మనం చూసిన ప్రకారం అయితే ఫస్ట్ సోనియా వచ్చేసి పేబెక్కని అయితే మనం నామినేషన్ చేసింది, అది క్లియర్గా కనిపిస్తుంది. అది కూడా సిల్లీ పాయింట్తోని. ఫస్ట్ నుంచి సోనియాని మీరు చూసినట్టయితే ఏదో స్క్రీన్ ప్రజెంట్లో కనిపించాలన్న ఉద్దేశంతోనే తను చిన్న వాటికి వాయిస్ రేజ్ చేస్తుంది అనిపిస్తుంది. నిన్న ఎపిసోడ్లో చూస్తే ఆరెంజ్ విషయంలో కానీ శేఖర్ భాష మాటలు అన్నది చూసారు మీరు. డైనేజర్ పడేసుకొని నేను కింద పడేసుకొని నేను ఇంకెక్కడైనా పడేసుకొని నేను మాటలు అన్నది. సో అది ఆ చిన్న విషయానికి అంత పెద్ద మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఫుడ్ విషయంలో తను ఒక స్టాండ్ తీసుకోవడం కరెక్టే, అది తప్పు కాదు. కానీ తను మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది మాత్రం కరెక్ట్ లేదు. ఎందుకంటే నాతో పాటు చాలామందికి కూడా అనిపించిందని నా ఫీలింగ్. మేము ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయట్లేదండి, గుర్తుపెట్టుకోండి. మేము ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, అందరూ ఈక్వలే. కాకపోతే మాకు ఎవరిది తప్పు అనిపించింది, ఎవరిది కరెక్ట్ అనిపించింది మై వేలో మేము చెప్తున్నాం అనమాట. సో మా వేలో మాకు ఇది కరెక్ట్ అనిపించింది, ఇది తప్పు అనిపించింది. ఇప్పుడు మాకు కరెక్ట్ అనిపించింది, మీకు కరెక్ట్ అనిపించకపోవచ్చు. అలా అని ఇక్కడ మేము ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, ఎవరిని అపోజ్ చేస్తున్నట్టు కూడా కాదు. సో తను మాట్లాడిన విధానం అయితే కొంచెం స్క్రీన్ ప్రజెన్స్ కావాలి అన్నట్టుగా బిహేవ్ చేసినట్టు ఉంది. ఇప్పుడు స్క్రీన్ ప్రజెన్స్ కావాలి అంటే ఒకటి లవ్ ట్రాక్ అన్నా నడపాలి, గొడవలన్నా పెట్టుకోవాలి. ఇలాంటివి ఏదైనా నడిపితేనే కదా తనకి స్క్రీన్ స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది, తను ఎక్కువగా టీవీలో కనిపించే చాయిసెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఆడియన్స్ ఎట్లా ట్రీట్ చేస్తారంటే, వాళ్ళు ఎలా థింక్ చేస్తారంటే, ఈ పర్సన్ ఉంటే గొడవలు ఎక్కువ ఉన్నాయి, గొడవలు ఉంటేనేగా మజా, అలాంటప్పుడు ఈ పర్సన్ ఉండాలి అని ఆడియన్స్ థింకింగ్ అలా ఉంటుంది అని తనేమన్నా ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్స్ చూసి తను ఒకవేళ ఆ మైండ్ సెట్తో వచ్చిందేమో అనేసి మాకైతే అలా అనిపించింది. సో తన వేలో తనకి ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ ఓకే. సో ఇందులో అయితే సోనియా వచ్చేసి బేబక్కని అయితే
నామినేషన్ చేసింది. బేబక్క కూడా ఎక్కడ ఎక్కువ మాట్లాడినట్టే కనిపించలేదు ఈ ప్రోమోలో. తనైతే ఫస్ట్ నుంచి అయితే చాలా కామ్గా ఉంది, నవ్వుతూ ఉంది. ఎవరడిగినా కూడా కోపం మీకు రాదా అంటే, లేదు నేను ఇలాగే ఉంటాను, నేను బయట కూడా ఇలాగే ఉంటాను, ఏ చిన్న విషయానికైనా ఎంత పెద్ద ఇష్యూ అయినా కూడా నేను ఇలాగే నవ్వుతూ ఉంటానని చెప్పింది. సో తనైతే కూడా ఇక్కడ కామ్గా ఉన్నట్టు కనిపించింది. కానీ తనని తను డిఫెండ్ చేసుకోవాలి కదా, మరీ అలా కాదు. అది సేఫ్ గేమ్ లానే కనిపిస్తుంది అది కూడా. ఎందుకంటే నీకు బాధ అయినప్పుడు బాధ చూపించాలి, సంతోషమైనప్పుడు సంతోషం చూపించాలి. నిన్ను ఒకరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు నువ్వు కామ్గా ఉన్నావు అంటే అది పక్కా కనిపిస్తున్నది అది సేఫ్ గేమే. అంటే ఏంటి, నేను ఎక్కువేసి ఉండాలి కనుక వీళ్ళతో ఎటువంటి కూడా అలా ఎన్ని రోజులు వాళ్ళు సర్వే అయితే అవ్వలేరు. సో ఆమె కానీ సోనియా కూడా చాలా సిల్లీ రీజన్తో చేసింది. ఎందుకంటే నేను యాక్చువల్గా మార్నింగ్ ఆదిరెడ్డి గారి రివ్యూ చూశాను. ఆల్రెడీ తను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు కనుక తను చెప్పిన పాయింట్ ఏంటి అంటే, గ్యాస్ స్టవ్ అనేది అక్కడ బిగ్ బాస్ టీమ్ వాళ్ళే ఆన్ చేస్తారు, వాళ్ళు ఇచ్చినప్పుడే మనం కుక్ చేసుకోవాలి. సో మనం నార్మల్గా కుకింగ్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఓపెన్ చేసినప్పుడు స్టవ్ గ్యాస్ ఆన్ చేసినప్పుడు అది ఒక్కొక్క టైంలో అది ఆన్ అవ్వదు, రాదు. సో మేబీ తనకి ఫస్ట్ డే కనుక ఎవరికి అర్థం కాదు, బేబక్కకు కూడా అర్థం కాకపోయి ఉండొచ్చు అని తను చెప్పారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే ఇక్కడ బేబక్కది తప్పే లేదు, ఎందుకంటే తనకి గ్యాస్ గురించి తెలీదు. సో అందుకని లేట్ చేసింది. ఇప్పుడు ఆకలేస్తుంది అంటే ఆమె కూడా తోటి కంటెస్టెంటే, తనకు ఆకలి అయినప్పుడు ఈమెకు ఆకలి ఇవ్వదా? అవుతుంది కదా. ఇప్పుడు ఆకలి ఎవరికైనా ఆకలి, అందరికీ ఆకలి అవుతుంది. ఆ ఒక్క విషయాన్ని పట్టుకొని ఆమె నువ్వు ఫుడ్ విషయంలో ఇర్రెస్పెక్టబుల్గా ఉన్నావు, ఇది అసలు పైగా తను నిన్న మాట్లాడిందే చాలా తప్పు అంటే ఈరోజు మళ్ళీ దాన్ని ఇంకా గెలికిఫై చేసి పిన్ టు పిన్ పాయింట్ చేసి కూర్చుతున్నట్టుగా మాట్లాడినట్టయితే నాకైతే అనిపించింది. అదే బేస్ చేసుకుని నామినేషన్ చేయడం అయితే కరెక్ట్ అనిపించలేదు, మాకైతే అనిపించలేదు. మీకైతే రైట్ ఆర్ రాంగ్ మీరైతే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మన విషయానికి వస్తే మణికంఠ. సో మణికంఠ మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం, అతను కూడా స్క్రీన్ ప్రజెంట్ లాగానే అనిపిస్తున్నాడు, లైక్ పల్లవి ప్రశాంత్ ఎలా ఉన్నాడు స్టార్టింగ్లో. సో మణికంఠ కూడా అందరితో అలాగే ఉన్నాడు, లోన్లీగా ఉంటున్నాడు. అది ఎందుకు మనకు తెలియదు, బట్ ఆయన స్ట్రాటజీ అంటే మనకు కూడా తెలియదు. సో ముందు చూస్తాం అతను వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంటుందో. సో నేను మణికంఠ కూడా శేఖర్ భాషని కూడా నామినేషన్ చేసినట్టు మనకు యాజ్ పర్ ప్రోమో చూపిస్తుంది. సో అతను కూడా లైక్ ఏదో శేఖర్ భాషకి మణికంఠ కూడా చిన్న టగ్ ఆఫ్ వార్ జరిగింది, వారి చిన్న మాటల యుద్ధం అయితే జరిగింది. సో చూద్దాం మనం ముందు ఇంకెలా ఉంటుందో, వాళ్ళ మాటలు ఇంకెక్కడి దాకా వెళ్తాయో. కానీ మణికంఠ అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. నేను కుక్కలాగా బోబో అని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే డే 1 రోజు స్టార్ట్ అయిందే ఆయన గొడవ పెట్టడం. చిన్న పాయింట్కి ఒక సారీ చెప్పినా యాక్సెప్ట్ చేసుకోకపోవడము, అలాగే ఎదుటి వాళ్ళు చెప్పేది వినకపోవడము, అదంతా కొంచెం. ఇంకొకటి ముందు నుంచే అతను ఏంటి అంటే కొంచెం సేఫ్ గేమ్ ఆడడము, సింపతి కార్డ్ ట్రై చేసినట్టయితే అనిపించింది. ఈ మణికంఠ అనే పర్సన్ ఎలా ఉన్నాడు అంటే, నాకు స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ కావాలి, అలాగే నేను కొంచెం అగ్రెసివ్గా కొంచెం సింపతి కార్డ్తో ప్లే చేస్తే నేను ఎక్కువ డేస్ సర్వే అవుతాను అన్నట్టు అనిపించింది. సో ఈరోజు శేఖర్ భాష కూడా ఏం తగ్గలేదు, అతనికి తగ్గట్టే ఇతను కూడా ఈక్వల్గా టకాఫర్ అయితే ఉంది ప్రోమోలో అయితే. దీని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ సోనియా మళ్ళీ ప్రేరణ అని. సో యాజ్ యూజువల్ మళ్ళీ సోనియా వచ్చేసి సెకండ్ నామినేషన్ ప్రేరణ అని నామినేషన్ చేసింది. సో ఇక్కడ కూడా చూడాల్సింది అంటే ప్రేరణ సో కూడా చాలా హైపర్ యాక్టివ్ అనిపిస్తుంది, తను కూడా చాలా అగ్రెసివ్ అవుతుంది యాజ్ పర్ ప్రోమో చూస్తుంటే. సో అవ్వాలి, నువ్వు మాట్లాడుకుంటూ నువ్వు డిబేట్ చేసుకోవాలి నువ్వు. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రేరణ కూడా కొంచెం అగ్రెసివ్ అవ్వడం వల్ల తను కూడా కొంచెం నెగిటివ్లో పడుతుందేమో అనిపిస్తుంది సో అందరి దృష్టిలో. సో తను కూడా అలా ఉండడం కరెక్ట్ కాదు. అది బిగ్ బాస్ హౌస్ కనుక పక్కా నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు ఒకరు అన్నప్పుడు ఎవరు కూర్చోరు, అలా ఉంటే జనాలు ఎట్లా ట్రీట్ చేస్తారు, సేఫ్ గేమ్ అనే ట్రీట్ చేస్తారు. సో వాళ్ళకి ఇంకా తప్పదు ఆ హౌస్లో ఉన్నప్పుడు. సో ప్రేరణ కూడా కొంచెం గట్టిగానే పోటీ ఇచ్చినట్టయితే అనిపించింది, తను బాగా డిఫెండ్ చేసుకున్నది. అయితే ప్రోమోలో చూసిన విధంగా ఏంటి అంటే, ఎవరైతే 3 మెంబర్స్ సింహాసనాలని అధిగమించారో వాళ్ళు ఇక్కడ నామినేషన్లో వేసిన 2 పీపుల్లో ఒకరిని వీళ్ళు ఎవరైతే సింహాసనం మీద ఉన్నారో వీళ్ళ ఇద్దరి ఒపీనియన్స్ విన్నాక వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో వాళ్ళు చూస్ చేసుకొని ఒక పర్సన్కి ఏంటి ఒక ఆ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోకి ఒక పిన్ లాంటిది కూర్చాల్సి వచ్చింది. సో దాంట్లో యష్మి ఎలాగో ప్రేరణ ఫ్రెండే కనుక పక్కా సపోర్ట్ చేస్తుంది తను. సో ప్రోమోలో చూసినప్పుడు మనము యష్మి
సోనియాకే అది కూర్చున్నట్టు అయితే కనిపించింది, yes, అవును. పరిగెత్తుకుంటూ ఫాస్ట్ గా వెళ్ళి. అవును. సో తన ఫ్రెండ్ని తనైతే సేఫ్ గా కొంచెం సేఫ్ జోన్ లో ఉంచిందనే చెప్పాలి. చూడాలి ప్రోమోలో ఏమవుతుందో. ఈ రోజు కనిపించిన So, ప్రోమో అయితే ఇక్కడ వరకు ఇది కదా. సో యాజ్ పర్ ప్రోమో అయితే ఇది. సో ఏ ప్రోమో ఒకసారి ఈ 1 minute 50 seconds మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ ఏం లేదు, ముగ్గురు ఎవరైతే చీఫ్స్ ఉన్నారో సో వాళ్ళ ముగ్గురు వచ్చి ఒక హారం తగిలించుకొని ఆ గద్దె మీద కూర్చున్నారు. సో వాళ్ళు మేబీ నామినేషన్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ సోనియా వచ్చి బేబక్కని నామినేషన్ చేసింది సమ్ సిల్లీ రీజన్స్తోని. అండ్ తర్వాత తను ప్రేరణ కూడా నామినేషన్ చేసింది సమ్ డిఫరెంట్ రీజన్స్తోని. తను టైంకి రెడీ అవ్వలేదు, తను నచ్చిన డ్రెస్ వేసుకో, అదే లైక్ ఆడే గేమ్కి కూడా ఒక డ్రెస్ మార్చుకుని రాలేదు, చిన్న చిన్న వాటితో కూడా నామినేషన్ చేసింది. దీని తర్వాత మణికంఠ అండ్ శేఖర్ భాష కూడా ఇద్దరు సో మాటలు యుద్ధం జరిగిందని చెప్పుకోవాలి ఇద్దరు విషయంలో కూడా. సో చూద్దాం. సో ఈరోజు నైట్ అయితే ఎపిసోడ్ చూసి మళ్ళీ ఒకసారి ఒక మంచి రివ్యూతో మేము ముందుకు వస్తాము. సో ఈ రివ్యూ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము. మా రివ్యూ కనుక మీకు నచ్చితే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.